ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమోల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమోల క్షమాపణ చెప్పించారా లేదా? వెలమోల క్షమాపణ చెప్పించారు. మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చుని పెట్టుకురు. చూడండి ఏం జరుగుతా ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. వీర్లపల్లి శంకర్ వీళ్ళు పక్కకు కూర్చుని పెట్టుకురు. ఇంకా గమ్మత్ ఏంటంటే మొన్న మేము అందరం కలిసి కుమ్మెర గ్రామానికి పోతే మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి జనార్దన్ రెడ్డి కూడా ఉండే. లేదన్నా అన్యాయం జరిగింది బీసీలకని వచ్చాను. అయితే ఏమైంది, నిన్న రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఒకటి ఓపెన్ చేసిరాడ. రెడ్డి కన్వెన్షన్ అని ఓపెన్ చేస్తే ఈ రెడ్డి ఆ రెడ్డి అందరు కూర్చొని భోజనం చేసింది నిమ్మలంగా అంతా. నేను అందుకే చెప్తా ఉన్నా, మనకు సోపది కుదరదన్నా, వాళ్ళకు రెడ్లకు మనకు సోపదే కుదరది. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, అవునా కాదా? అందుకోసమే మల్లన్న మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీలు అంతా కూర్చురు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని ఏముండదు. వాళ్ళు వస్తుంది అనుకున్నారు మీరు, రాదు. మా కిష్టన్న వీళ్ళు అందరు అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ నేనేమంటారు అని ఏమని వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచే ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టారు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా, మేము ఎవరెవరిని తన్నానో లిస్టు మాతానుంది. తన్నుడైతే పక్క లిస్ట్ లో వెనక పోతారో ముంగడికి వస్తారో మీ ఇష్టం. కానీ ఇక ఇన్ని రోజులు బీసీలు అనేవని అంటే బీసీలతోనే మీటింగ్ పెట్టించి అట్లంటారా బీసీలు రెడ్డి గారిని అంత మాట అంటావా, వీలమాయనానికి ఇంత మాట. పొద్దుగాల ఒక ఆయన ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి, సార్ వాడెవడో తప్పు చేస్తే నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు సార్ అన్నాడు. వాడెవడో తప్పు చేస్తే నువ్వు నాకెందుకు ఫోన్ చేసినవరా గాడిదని నేను అన్నా. అలాగనే లేదు సార్ నన్ను అన్నట్టే ఉంది అని అంటుడు. అంటే ఒక కుమ్మరోళ్ళ బిడ్డ ఈ లోకాన్ని చూడని 2 నెలల పసికందు తొక్కి చంపితే నీకు వాడిని తిడితేనే గంతుంటే నా బిడ్డ చచ్చిపోతే నాకెంత రగులుతుందిరా గాడిది కొడుకు అని చెప్పి తిట్టా. అందుకోసమే బీసీలకు అట్రాసిటీ చట్టం రావాల్సింది.